హలో అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ అతిథులకి అందరికి థ్యాంక్ యూ. ఇది చాలా ఎమోషనల్ జర్నీ, ఎందుకంటే నేను పుట్టింది కూడా ఖమ్మంలోనే. విశ్వకన్న, అనుదీప్ సార్, థ్యాంక్ యూ. ఖమ్మంకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే పుట్టాను సార్. నేను ఇక్కడ మాది ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ 30 మినిట్స్ జర్నీ చేస్తే ఇల్లందు నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో భాగ్యనగర్ అనే ఒక ఏజెన్సీ ప్రాంతంలో పుట్టాను నేను. ఇక్కడ కవిత మెమోరియల్లో చదువుకున్నాను. ఎస్ఆర్ బిజెన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకున్నాను. సో ఇక్కడే చాలా ఇక్కడే మనకు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అత్యధిక థియేటర్ కలిగిన ఏకైక డిస్టిక్ మన ఖమ్మం డిస్టిక్. అక్కడే సినిమాలు చూసి సినిమా పిచ్చి నాకు తెలిసి ఇక్కడే పట్టుకుంది. ఇక్కడ బస్ ఎక్కి వెళ్ళిన ప్రతిసారి ఈసారైనా ఒక్కసారి అవకాశం వస్తే బాగుండు, ఒక్కసారి అవకాశం వస్తుండే. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళేవాడిని, కానీ అవకాశం వచ్చింది, హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాను. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ కొంతమంది వ్యక్తులకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి డైరెక్టర్ అనుదీప్ సార్తో అనుదీప్ అన్నకు ఒక్కసారి వేసుకుందాం ప్లీజ్. ఎందుకంటే నేను ఒక డైరెక్టర్ ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది ఆయన లాస్ట్ 6 months నుంచి చూస్తున్నాను. లాస్ట్ 2 months లిటరలీ నేను లిరిక్స్ రాస్తున్నప్పుడు సార్తో ఫాలో అవుతున్నాను. సార్ ఈజ్ వెరీ గ్రౌండెడ్ అండ్ హీఈస్ వెరీ సింపుల్ అండ్ హంబుల్. చాలా వేరే పర్సనల్ లైఫ్లో నాకు చాలా మోటివేట్ అనిపించింది సార్ మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ సార్. అండ్ విశ్వక్సేన్ అన్న, థ్యాంక్ యూ అన్న. నేను మీ ఫిలిం చూస్తున్నప్పుడు మీ యాక్టింగ్లో ఒక చిన్న ఎర్జ్ ఉంటుందన్న, అది నాకు చాలా చాలా ఇష్టం అన్న. అండ్ మీకు నాకు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్నే అన్న. ఖమ్మంలో ఎన్టీఆర్కి డైహార్డ్ ఫ్యాన్ చాలామంది ఉన్నారన్న. సో ఒక విధంగా చూసుకుంటే అందుకే నేను కూడా ఫ్యాన్ అయ్యాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ అన్న. అండ్ భీమ్స్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. భీమ్స్ అన్న ఇక్కడ భక్త రామదాస కళాక్షేత్రంలో మైక్ పట్టి పాడితే మైమరిచిన వ్యక్తులు నేను కూడా ఒకడిని. అప్పటి నుంచే నేను భీమ్స్ అన్నకు పెద్ద ఫ్యాన్ని. నన్ను హక్కును చేర్చుకుంది, ఆదరించింది భీమ్స్ అన్నే. ప్రతి సినిమాలో తనకు వచ్చిన ప్రతి సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇక్కడ నిలబడడానికి వన్ ఆఫ్ ది రీజన్ భీమ్స్ అన్న గురించి మాట్లాడడానికి ఒక మాట ఎంచుకోలేను నేను. సో అది ఒక విధంగా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాట విషయంలో చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఒక పాట రాయడానికి వెళ్తే నాతో ఇంకో 2 పాటలు రాయించారు. చిన్నబాబు సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లో ఇందాక మీరు రిలీజ్ అయిన పాటలో నాకు చాలా ఇష్టమైన లైన్స్, ఒక 2 lines పాడేస్తాను, ఫినిష్ చేస్తాను. ఓ పిల్లాని కళ్ళే నే చూస్తూనే బొమ్మ గీసింది నా వేళ్ళే. ఓ పిల్లాని వల్లే నే కొత్తగా చూస్తోంది నే తిరిగిన గల్లే. చందమామ చీరే కట్టిందే, చల్లగాలి నన్నే తట్టిందే, పూలరెమ్మ కన్నే కొట్టిందే, చిట్టి గుండె చెయ్యే పట్టిందే. చందమామ చీరే కట్టిందే, చల్లగాలి నన్నే తట్టిందే, పూలరెమ్మ కన్నే కొట్టిందే, చిట్టి గుండె చెయ్యే పట్టిందే. థ్యాంక్ యూ మీరందరు ఖమ్మంలో ఒకసారి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దేవ్ గారు. పాటలు రాసిన వాళ్లే కాదు, పాటలు పాడేవాళ్లే కాదు, పాటలు కొన్న వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సితారా